హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ, ముఖ్యంగా ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి చాలా మంచి మెటీరియల్ కోసం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మొత్తము 5800 ఎంసీక్యూస్ అండి. ఇందులో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి యాజ్ పర్ ద సిలబస్. అంతేకాకుండా మోడల్ పేపర్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా మీకైతే అందచేయడం అయితే జరుగుతుందండి. మరి లాస్ట్ నోటిఫికేషన్లో ఓకేనా, గత నోటిఫికేషన్లో చాలామందికి యూస్ఫుల్గా ఉంది. చాలా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో రావడం అయితే జరిగిందండి. ఓకేనా, చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఎన్ని మొత్తము 1700 ఉంటాయి. 16 చాప్టర్స్ నుంచి 15 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈచ్ మోడల్ పేపర్ 150 ప్రశ్నలు ఉంటాయి ఒక్కో దానిలో. నెక్స్ట్ 20 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయండి. 20 ప్రాక్టీస్ పేపర్స్, మొత్తము ఒక్కో పేపర్లో 200 ఎంసీక్యూస్ ఉంటాయండి. మొత్తం 5800 ప్రశ్నలతో ఈ యొక్క మరి ప్యాకేజ్ని మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మీకు డీటెయిల్డ్ క్లాసెస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంది. ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాలన్నా కూడా మన యాప్లో అందుబాటులో ఉందండి. సో జస్ట్ 299 రూపీస్ మాత్రమే ప్రజెంట్ ఆఫర్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. మీకు గనక ఈ యొక్క ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగం లక్ష్యం అయితే ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, లేదా మీ యాప్లోనే తీసుకోవాలి. ఒకవేళ మాకు యాప్ లేదు అనుకున్నట్లయితే మన నంబర్ నోట్ చేసుకోండి, 9030362853. ఓకే, 9030362853 నంబర్కి, ఈ నంబర్కి 299 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టినా మీకు మెటీరియల్ అంతా కూడా సెండ్ చేయడము జరుగుతుంది విత్ ఇన్ 1 అవర్లో. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 6వ తారీఖు ఫిబ్రవరి 2025కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా మన యాప్లో తెలంగాణ వారికి మరియు ఏపీ వారికి ప్రత్యేకమైన, అంతేకాకుండా సెంట్రల్ జాబ్స్ ఆర్ఆర్బిఎస్ఎస్సికి కూడా మంచి ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూసి కోర్స్ పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూస్తున్నవారు. క్వశ్చన్ నెంబర్ 1, 2047 నాటికి 100 గిగావాట్స్ అణుశక్తి సామర్థ్యాన్ని సాధించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమం పేరేమిటి? వాట్ ఈస్ ద న్యూ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ టు అచీవ్ 100 గిగావాట్స్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ బై 2047? ఏంటండి అది? ఆప్షన్ బి, అణుశక్తి మిషన్, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. ఓకే, వివరాలు చూద్దాం. కేంద్ర బడ్జెట్ 2025-26 భారతదేశం యొక్క అణుశక్తి ఆశయాల్లో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. దేశం యొక్క దీర్ఘకాలిక శక్తి వ్యూహానికి మూలస్తంభంగా ప్రభుత్వం అణుశక్తికి ప్రాధాన్యతనిచ్చింది. 2047 నాటికి 100 గిగావాట్స్ అణు సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో భారతదేశము శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఇంధన భద్రతను పెంపొందించడానికి మరియు దాని పర్యావరణ కట్టుబాట్లను నెరవేర్చడానికి తన స్థానాన్ని కలిగి ఉంది. మరి దేశీయ అణు సామర్థ్యాలను ప్రోత్సహిస్తుంది, ప్రైవేట్ రంగ ప్రమేయాన్ని ప్రోత్సహిస్తుంది మరియు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వంటి అధునాతన అణు సాంకేతికతలను అభివృద్ధి చేసే వీక్షిత్ భారత్ కోసము అణుశక్తి మిషన్ ఏర్పాటు ఈ ప్రయత్నానికి కీలకంగా ఉంటుంది అన్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత్ రణభూమి దర్శన్ కార్యక్రమంలో భారత ప్రభుత్వం మొత్తం ఎన్ని యుద్ధ భూమి సైట్లను గుర్తించింది? హౌ మెనీ బ్యాటిల్ ఫీల్డ్ సైట్స్ హ్యాస్ ద ఇండియన్ గవర్నమెంట్ ఐడెంటిఫైడ్ అండర్ ద భారత రణభూమి దర్శన్ ఇనిషియేటివ్? ఎన్ని అండి? ఆప్షన్స్ 77 రణభూములనైతే గుర్తించడం జరిగింది, బ్యాటిల్ గ్రౌండ్. చూద్దాం. 77వ ఆర్మీ డే సందర్భంగా మరి రక్షణ మంత్రిత్వ శాఖ భారత రణభూమి దర్శన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారతదేశం అంతటా యుద్ధభూమి పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇది భారత సాయుధ బలగాల త్యాగాలను గుర్తు చేసే 77 సైట్లపై దృష్టి సారిస్తుంది. ఈ చొరవ భారత సైన్యము, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ మధ్య సహకారము. ఇది సందర్శకుల భద్రతకు భరోసానిస్తూ భారతదేశ సైనిక చరిత్రపై అవగాహన పెంచడానికి ప్రయత్నము చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, భారత సైన్యం ఇటీవల కోల్కతాలోని పోర్ట్ విలియం పేరు మార్చి ఏ పేరుగా మార్చారు? పోర్ట్ విలియం కోట అండి.
సో బ్రిటిష్ వారి హయాంలో ఈ కోటను కట్టించడం జరిగింది. ఓకే. వాట్ నేమ్ డిడ్ ద ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ రీనేమ్ ఫోర్ట్ విలియం ఇన్ కోల్కతా? ఏం పేరు పెట్టారండి? ఆప్షన్ బి విజయ్ దుర్గ్ అనేటువంటి పేరు పెట్టడము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. వలసల నిర్మూలనకు ఒక ముఖ్యమైన దశలో భారత సైన్యం కోల్కతాలోని ఫోర్ట్ విలియం దాని తూర్పు కమాండ్ యొక్క ప్రధాన కార్యాలయం పేరును విజయ్ దుర్గుగా మార్చింది. డిసెంబర్ 2024లో తీసుకున్న నిర్ణయం వలస రాజ్యాల అవశేషాలపై స్వదేశీ సైనిక చరిత్రను గౌరవించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ హయాంలో నౌకాదళ కోటగా పనిచేసిన మహారాష్ట్రలోని చారిత్రక విజయదుర్గ్ కోట నుండి ప్రేరణ పొందిన ఈ పేరైతే మార్చడము. మరి సంస్థలు మరియు ల్యాండ్మార్క్ల నుంచి వలసవాద ముద్రలను చెరిపివేయడానికి ప్రభుత్వం యొక్క విస్తృత పుష్లో ఇది జత కట్టడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తన స్ట్రక్చరల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ యొక్క తాజా వెర్షన్ ఫినిట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్ 2025ను ఎక్కడ విడుదల చేసింది? Where did the Indian Space Research Organization ISRO release the latest version of its structural analysis software? So, finite element analysis of a structure. FEAST 2025 అంటారండి దీన్ని. మరి ఎక్కడ దీన్ని ప్రారంభించడం జరిగిందంటే ఆప్షన్ బి అండి, ఐఐటి హైదరాబాద్. ఓకే, ఐఐటి హైదరాబాద్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన స్ట్రక్చరల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ యొక్క తాజా వెర్షన్ ఫినిట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ 2025 8వ నేషనల్ ఫినిట్ ఎలిమెంట్ డెవలపర్స్ ఆర్ 5th యూజర్స్ మీట్లో ఐఐటి హైదరాబాద్లో జరిగింది. అయితే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సహకారంతో నిర్వహించబడిన ఈ కార్యక్రమం పరిమిత మూలకాల ఆధారిత నిర్మాణాల విశ్లేషణలో పురోగతిని చర్చించడానికి విద్య, పారిశ్రమ మరియు పరిశోధనా సంస్థల నుంచి 250 మంది నిపుణులను ఒకచోట చేర్చడం అయితే చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 4 ఫిబ్రవరి 2025న కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన జాతీయ స్థాయి మాస్ అవుట్రీచ్ ప్రచారానికి ఏమి పేరు? What is the name of the national level mass outreach campaign launched by Union Minister Shri శివరాజ్ సింగ్ చౌహాన్ ఆన్ February 4th, 2025? ఏం అవుట్రీచ్ ప్రోగ్రాం ప్రారంభించారండి? ఆప్షన్ సి వాటర్ షెడ్ యాత్ర. ఏంటది? వాటర్ షెడ్ యాత్ర. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ క్రింద వాటర్ షెడ్ అభివృద్ధి కార్యకలాపాలలో మరి అవగాహన మరియు చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ February 4, 2025న జాతీయ స్థాయి మాస్ అవుట్రీచ్ ప్రచార వాటర్ షెడ్ యాత్రను ప్రారంభించారు. మట్టి మరియు నీటి సంరక్షణ ప్రయత్నాలలో ప్రజలను నిమగ్నం చేయడం మరియు స్థిరమైన సహజ వనరుల నిర్వహణను ప్రోత్సహించడం, తద్వారా భారతదేశమంతటా వ్యవసాయ ఉత్పాదకత, జీవనోపాధి మరియు పర్యావరణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన చివరి మ్యాచ్ ఏది? What was the last match played by former Indian wicketkeeper batter Wriddhiman Saha before announcing retirement from all formats of cricket? ఏంటండి చివరి మ్యాచ్? ఆప్షన్ బి రంజీ ట్రోఫీ అండి. 2024-25 గ్రూప్ సి బెంగాల్ వర్సెస్ పంజాబ్తో జరిగినటువంటి మ్యాచ్ చివరిదిగా చెప్పుకోవచ్చు. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అసాధారణమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలు మరియు స్థితిస్థాపకతకు పేరుగాంచిన 40 ఏళ్ల క్రికెటర్ రంజీ ట్రోఫీ ఎలైట్ 2024-25 గ్రూప్ సి ఎన్కౌంటర్లో పంజాబ్తో బెంగాల్ తరపున తన చివరి మ్యాచ్ ఆడారు. అంతకుముందు నవంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయిన సాహా తన కెరియర్లో తన కుటుంబం, కోచ్లు మరియు క్రికెట్ అసోసియేషన్లు అందించిన తిరుగులేని మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఓకే. నెక్స్ట్ వన్. 2025 ఫిబ్రవరి 3న బెల్జియం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన న్యూ ఫ్లేమిష్ అలయన్స్ నాయకుడు ఎవరు? హూ వాజ్ స్వాన్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బెల్జియం ఆన్ February 3, 2025 రిప్రజెంటింగ్ ద న్యూ ఫ్లామిష్ అలయన్స్? ఎవరండి మరి? ఆప్షన్ బి బార్ట్ డి వేవర్. బార్ట్ డి
వేవర్. వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 3, 2025న న్యూ ఫ్లేమిష్ అలయన్స్ నాయకుడు బార్ట్ డి వేవర్ దేశం యొక్క కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో బెల్జియం గణనీయమైన రాజకీయ మార్పును చూసింది. ఫ్లెమిష్ జాతీయవాది బెల్జియంలో అత్యున్నత పదవిని అధిరోహించడము ఇదే మొదటిసారి. 8 నెలలకు పైగా కఠినమైన సంకీర్ణ చర్చల తర్వాత 5 రాజకీయ పార్టీలతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్విఏ క్రిస్టియన్ డెమోక్రాట్స్, సోషలిస్ట్, ఉదారవాదులు మరియు మధ్యవాదుల మధ్య ఈ యొక్క అలయన్స్ అయితే ఏర్పడింది. నెక్స్ట్ వన్. భారత ఎన్నికల సంఘం ఇటీవల ప్రారంభించిన చంద్రయాన్-సే చునావో తక్ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది చంద్రయాన్-సే చునావ్ తక్ ఇనిషియేటివ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓటర్లను వారి ఓటు హక్కుపై చైతన్యం కల్పించడం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం పశ్చిమ ఢిల్లీలో చంద్రయాన్-సే చునావో తక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ వినూత్న ప్రచారము ఓటర్లను వారి ఓటు హక్కు ద్వారా ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వం ఇటీవల ఏ ప్రయోజనాన్ని అందించడానికి కొత్త ఆయుష్ వీసా వర్గాన్ని ప్రవేశపెట్టింది? What benefit has the government of India recently introduced with the new ఆయుష్ వీసా కేటగిరీ? ఎందుకోసం ప్రవేశపెట్టిందండి ఆయుష్ వీసా అనేటువంటి దాన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. భారతీయ పారంపరిక వైద్య పద్ధతులలో చికిత్స పొందే విదేశీ పౌరులకు అనుమతి ఇవ్వడానికి ఈ యొక్క కొత్త ఆయుష్ వీసాని ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వన్. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలలో చికిత్స పొందే విదేశీ పౌరుల కోసం భారత ప్రభుత్వం కొత్త ఆయుష్ వీసా వర్గాన్ని ప్రవేశపెట్టింది. ఈ చొరవ వైద్య విలువ ప్రయాణాన్ని సులభతరం చేయడము మరియు సాంప్రదాయ వైద్యానికి గ్లోబల్ హబ్గా భారతదేశాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకోవడం చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10. చమన్ అరోరా 2024లో మరణానంతరం డోగ్రీలో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన పుస్తకం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బుక్ బై చమన్ అరోరా ఫర్ విచ్ హీ వాజ్ posthumously awarded the డోగ్రీ సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 2024? ఏ పుస్తకానికి రావడం జరిగిందండి? ఆప్షన్ ఏ ఇన్హోర్ అశ్వత్థామ. ఏక్ హోర్ అశ్వత్థామ. చూద్దాం. చమన్ అరోరా తన ఏక్ ఔర్ అశ్వత్థామ పుస్తకానికి మరణానంతరం డోగ్రీలో సాహిత్య అకాడమీ అవార్డు 2024తో సత్కరించారు. మరి భారతీయ సాహిత్యానికి ఆయన చేసిన విశేష సేవ లేదా కృషికి గుర్తింపుగా ఫిబ్రవరి 4, 2025న ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్. బ్రూసెల్లోసిస్ అనేది కేవలము పశువులకు మాత్రమే కాకుండా మానవులకు కూడా ప్రభావం చూపే వ్యాధి. ఈ వ్యాధి ప్రధానంగా ఎలా సంక్రమిస్తుంది? ఇటీవల వార్తల్లో ఉందండి ఇది. బ్రూసెల్లోసిస్ ఈజ్ ఏ డిసీజ్ దాట్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ యానిమల్స్ బట్ ఆల్సో హ్యూమన్స్. హౌ ఈజ్ దిస్ డిసీజ్ ప్రైమర్లీ ట్రాన్స్మిటెడ్? ఏ విధంగా అండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ప్యాచరైజ్ చేయని పాలు లేదా ఆ యొక్క వైరస్ సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. బ్రూసెల్లోసిస్ అనేది బ్రూసెల్లా జాతుల వల్ల వచ్చే బ్యాక్టీరియా వ్యాధి. ఇది ప్రధానంగా పశువులను ప్రభావితం చేస్తుంది, కానీ మానవులకు కూడా సోకుతుంది. ఇటీవల కేరళలో 8 ఏళ్ల బాలిక మరణము ఈ ఇన్ఫెక్షన్తో ముడిపడి ఉన్న ప్రమాదాలను వెలుగులోకి తెచ్చింది. మరి బ్రూసెల్లోసిస్ తరచుగా ప్యాచరైజ్డ్ చేయని పాలు లేదా ఈ యొక్క వ్యాధి సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా సంక్రమిస్తుంది. ఈ ప్రజారోగ్య సమస్యను ఎదుర్కోవడానికి అవగాహన మరియు నివారణ చర్యలు చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. ఉగాండా ఇటీవల ప్రారంభించిన ఎబోలా వైరస్ యొక్క సుడాన్ జాతులకు వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్ చేసిన వ్యాక్సిన్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది క్లినికల్ ట్రయల్ లాంచ్డ్ బై ఉగాండా ఫర్ ద సుడాన్ స్ట్రెయిన్స్ ఆఫ్ ది ఎబోలా వైరస్ వ్యాక్సిన్? ఆప్షన్ సి అండి. సుడాన్ జాతు వ్యాక్సిన్ ట్రయల్. చూద్దాం. ఇటీవల ఉగాండా ఎబోలా వైరస్ యొక్క సుడాన్ జాతులను లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్ కోసం అద్భుతమైన క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు గ్లోబల్ పార్ట్నర్ల సహకారంతో ఈ చర్య జనవరి 30న
మరి వ్యాప్తి చెందినట్లుగా నిర్ధారించబడింది. ఈ ట్రయల్ వేగము అపూర్వమైనది. అత్యవసర వ్యాక్సిన్ పరిశోధనలో పురోగతిని కూడా చూడడాన్ని మనము చూడవచ్చు. ఉగాండాలో అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. అడిషనల్ క్వశ్చన్స్. రైసీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం. విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఫస్ట్ రైసీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్? ఆప్షన్ ఏ అబుదాబి. గృహ వినియోగ వ్యయ సర్వేని ఏ మంత్రిత్వ శాఖ ప్రచురించింది? హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఈజ్ పబ్లిష్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఆప్షన్ బి స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ యాక్సియం మిషన్ 4, యాక్స్ 4 అంటారు దీన్ని. మరి దీనికి పైలట్ ప్రాజెక్టుగా దీనికి పైలట్గా ఎవరు ఎంపికయ్యారు? హూ హ్యాస్ బిన్ నేమ్డ్ యాజ్ ద పైలట్ ఫర్ యాక్సియం మిషన్ 4? ఎవరండి? ఆప్షన్ డి శుభాంశు శుక్లా అండి. ఓకే. వార్తల్లో కనిపించే పాయింట్ నేమో ఏ సముద్రంలో ఉంది? పాయింట్ నేమో విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఓషన్? పసిఫిక్ మహాసముద్రం. ఆప్షన్ బి. ప్రపంచ నిర్లక్ష్య ఉష్ణమండల వ్యాధుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే ఎవ్రీ ఇయర్? ఆప్షన్ డి 30 జనవరి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.